హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 3 పథకాలకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. వీరందరి ఖాతాలో ఈ పథకాల కింద డబ్బులు జమ చేయబోతున్నారు. ఏ ఏ పథకాల కింద డబ్బులు జమ చేయబోతున్నారు, అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఖాతాలు జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ డేట్ ఫిక్స్ చేసింది. ఏ ఏ రైతులకు ఈ డబ్బులు జమ కానున్నాయి, ఎప్పటి నుంచి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. వీడియోని లైక్ చేస్తే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, అలాగే మోటివేషన్, అలాగే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీ అసెంబ్లీలో మనకి దీనికి సంబంధించి బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి కేటాయింపులు కూడా కేటాయించారు. ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు, విధి విధానాలు అయితే ప్రభుత్వం నుండి ఖరారు కావాల్సి ఉంది. ఇక మనకి ఏపీలో ఏంటంటే 3 పథకాలకు సంబంధించి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలిపాము. ఆ 3 పథకాలు ఏంటంటే అందులో మొదటిది మనకి తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో 17,000 రూపాయలుగా పంట నష్ట పరిహారం అందిస్తున్న ఏపీ రాష్ట్ర సర్కార్ దాన్ని 25,000 రూపాయలకు పెంచింది. 1.06 లక్షల హెక్టార్లలో పంట నాశనమైందని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,44,000 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి ఖాతాల్లోకి 159 కోట్లు విడుదల చేశారు. ఇక అన్నదాతలు పండించే ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని, రైతులు ధాన్యాన్ని విక్రయించిన 48 గంటల్లోని వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అదే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకి సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా మనకి ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు అందజేస్తామని అయితే ఎన్నికల మేనిఫెస్టోలో సంకీర్ణ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఈ హామీని అమలు చేసే దశగా అయితే ఏపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో 4,500 కోట్లు కేటాయించింది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 60% పైగా ఏంటంటే వ్యవసాయ అనుబంధ రంగాలపై అయితే జీవిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయమే వెన్నుముకగా ఇక ఏపీలో వ్యవసాయం వెన్నుముకగా 60% మందికి పైగా జనాభా అయితే నివసిస్తున్నారు. వీరందరికీ పంట నష్టపరిహారం, అలాగే ఏంటంటే పంట పెట్టుబడి సాయం అందించడానికి ఏపీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. ఇక ఏపీ రాష్ట్ర సర్కార్ ఏంటంటే మనకి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, అలాగే 6,000 రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం అయితే అందించనున్నారు. మొత్తంగా 3 విడతల్లో రైతన్నల ఖాతాలోకి ఈ డబ్బులు జమ చేయనున్నారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా మనకి అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత సాయం అయితే చేయబోతున్నారు. ఇక గత ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎవరికైతే భూమి ఉందో వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకాన్ని డబ్బులు జమ చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు సైతం ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతున్నారు. కౌలు రైతులకు 9.08 లక్షల పంట సాగుదారుల కార్డును జారీ చేసింది కూటమి ప్రభుత్వం. తద్వారా కౌలు రైతులకు 11 నెలల పాటు పంటపై హక్కులను కల్పించడం, పంట రుణాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హత పొందేందుకు వీలు కల్పించింది. అర్హులైన కౌలుదారులందరికీ కొత్తగా కౌలుదారు గుర్తింపు కార్డును జారీ చేయాలని ఏపీ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇక 3 విడతల్లో మనకి ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించనున్నారు. అయితే దీనికి సంబంధించి విధి విధానాలను ఇంకా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయలేదు. మనకి అతి త్వరలోనే దీనికి సంబంధించి పోర్టల్, అలాగే విధి విధానాలు ఖరారు చేయబోతున్నారు. ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ అఫీషియల్గా వచ్చినా నేను వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే మీకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఎంత పెట్టుబడి సాయం వస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.